హాయ్ బ్రో. యా హాయ్. సో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్మిక వాళ్ళిద్దరు మ్యారేజ్ అని చెప్పి వద్ద వైరల్ అవుతుంది. సో అది నిజమే అనుకోవచ్చు. యా నిజమే అనుకోవచ్చాను, ఎందుకంటే వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పే విషయం మన అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది బయట కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేరు చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా బోల్డ్ గా కూడా ఉంటారు ఇద్దరు. ఎందుకంటే దేనికి భయపడే పర్సన్స్ కాదు వాళ్ళిద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేస్తలేమో అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళిద్దరి పెళ్లి జరిగిందంటే మాత్రం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. రష్మికకు పెళ్లి అయిపోయిందంటే నాలాంటి యూత్ కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు. విజయ్ దేవరకొండ గురించి కూడా అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు. కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ రష్మిక వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, విజయ్ దేవరకొండ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా ఉంటారు. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సమంత నాగచైతన్యాల పెళ్లికి కూడా మనం ఈ విధంగానే చూడడం జరిగింది. వాళ్ళది డివోర్స్ వరకు వెళ్ళినవి. వీళ్ళది మాత్రం ఇంకా అంటే సెలబ్రిటీస్ అనగానే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిపోతారు అనేటువంటి ఒక నానుడి జనాలలో మెదల్లో పడిపోయింది. సో వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకొని విడిపోకుండా విజయ్ దేవరకొండ రష్మిక ఇప్పటికీ కలిసి ఉంటే చూడాలని చెప్పేసి కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు అనగానే విడిపోతారు అనేది మన అందరికి జనరల్గా అదొక అర్థం అయిపోయింది. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం మనం. సో వాళ్ళ పెళ్లి విడిపోకుండా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ పెళ్లి రష్మిక పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. తెలుగు సెలబ్రిటీస్కి ఒక పండగ అని చెప్పాలి. ఎప్పటి నుంచో చాలా మంది వైరల్ అనుకుంటున్నారు కదా, చాలా మూవీస్ నుంచి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే ఫైనల్ గా నిజమైందని అనుకోవచ్చా? అంటే అయిపోయిందని మీ ఫీలింగ్? యా నిజం అయిపోయిందని అనుకోవాలి. అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. డిక్లరేషన్ అనేది క్లారిటీగా వాళ్ళిద్దరు ఇస్తే బాగుంటుంది. అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చిన అనౌన్స్మెంట్ కంటే వాళ్ళ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ రియల్ గా ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే గతంలో చాలా పిక్స్ కూడా ఇద్దరు కలిసినటువంటి ప్రైవేట్ గా సేమ్ లొకేషన్స్ లో ఉన్నవి జనాలు గుర్తుపట్టలేక కాదు, గుర్తుపడతారనే విషయం కూడా తెలిసి వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకే మేము ఈ విధంగా ఉన్న రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పగానే చెప్పినారు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరి లొకేషన్స్ సేమ్ ఉండడము, వాళ్ళిద్దరి డ్రెస్సింగ్ కోడ్స్ సేమ్ ఉండడము అన్నీ మనకు తెలిసిపోతూనే ఉన్నాయి. సో రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం మాత్రం గట్టిగా అర్థమైపోయింది. కానీ ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, మేము దాన్ని ఫ్యూచర్ లో మ్యారేజ్ వరకు తీసుకెళ్లబోతున్నాం అనేది మాత్రం వాళ్ళిద్దరి నుంచి అనౌన్స్మెంట్ చేస్తే మాత్రమే మనం డిక్లేర్ అవ్వగలం. కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని ఉన్నా, నిజం అని తెలిసిన తర్వాత హ్యాపీగా అనుకునే వాళ్ళలో కూడా నేను ఒకరిని ఉంటా. సో అదన్నమాట. యా చాలా క్యూటెస్ట్ కపుల్, బోల్డ్ కపుల్. ఎందుకంటే రష్మిక అంటేనే ఒక వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో. ఎందుకంటే తన చేసినటువంటి ప్రతి ఒక్క ఫిలిం చాలా క్యూట్గా ఉంటుంది. చావా సినిమాలో చూసుకుంటే అసలు అమ్మాయి యాక్టింగ్ ఏంటండి, ఆ హీరోయిన్ చూసుకుంటే వేరే లెవెల్స్. ఒకప్పుడు చూసుకున్నప్పుడు విజయశాంతి గారు కొన్ని ఏమంటారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని ఎట్లా లీడ్ చేశారో రష్మిక గారు కూడా అట్లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ లీడ్ చేసి యానిమల్లో వచ్చేసరికి తను ఎంత బాగా చేసింది. తన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కి థియేటర్లో అసలు గూస్ బంప్స్. ఏమి చేయని అవసరం లేదు, అతని ఎక్స్ప్రెషన్స్ తోనే వేరే లెవెల్ పండించేసింది అనమాట. అటు క్యూట్నెస్ కానివ్వండి, ఇటు బోల్డ్నెస్ కానివ్వండి, అటు ఫ్యామిలీ ఓరియంటెడ్ కానివ్వండి, ఇటు యూత్ ఆడియన్స్ కానివ్వండి, మొత్తం పిచ్చెక్కిచ్చేది ఎవరు అని అంటే రష్మిక మందన. ఫ్యామిలీ అనే కాకుండా వెస్ట్రన్ మోడల్లో కూడా తను చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అగ్లీగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు చూడలేని విధంగా కూడా ఆమె ఇప్పటివరకు ఏ సినిమా చేసింది లేదు. చాలా బాగుంది. వీళ్ళిద్దరి కపుల్ మాత్రం నిజంగా ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి ఏమంటారు నాగార్జున గారు అమల గారిది ఏ విధంగా అయితే ఉండిపోయిందో వీళ్ళిద్దరి కపుల్ కూడా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.